హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 60వ కీర్తన 12వ వచనం. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆయన నామం పేరిట మనము సూచక్రియలు గొప్ప గొప్పవి చేయగలము, దయాలను కూడా వెళ్ళగొట్టగలము అని దేవుడైన యేసు ప్రభువారు మనకు చెప్తున్నారు. ఎందుకంటే మన శత్రువులను అందరినీ అణగద్రొక్కువాడు ఆయనే. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకుండే శత్రువు అపవాదిని ఆయన అనగద్రొక్కుతున్నాడు, మన చేత కూడా అనగద్రొక్కిస్తున్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆయన నామం పేరిట మనము గొప్ప గొప్ప సూచక్రియలు చేయగలము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనము నిర్గమకాండంలో చూసుకున్నా, లేదంటే తర్వాత చాలా ఇన్సిడెంట్స్లో చూసుకున్నా కూడా దేవుడైన యేసు ప్రభువారు మోషేతో కానీ లేదంటే ఎవరితో అయినా కానీ ఏమని చెప్తున్నారంటే, నేను ఒక గొప్ప సూచక్రియ చేస్తాను, గొప్ప అద్భుతం చేస్తాను, తద్వారా నేనే మీ దేవుడినని మీరందరూ తెలుసుకుంటారు అని ఉంటుంది. మనము ఏలియా ప్రవక్తది జరిగినప్పుడు కూడా మనం చూడవచ్చు. ఏలియా ప్రవక్త ఒక గొప్ప అద్భుతం చేయగా, అంటే ఆకాశం నుంచి అగ్ని దింపగా అక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన దేవుడైన యెహోవానే నిజమైన దేవుడు అని నమ్మారు. సో అలాగా దేవుడైన యేసు ప్రభువారు ఇష్టపడేది ఏంటంటే, అద్భుతాలు చేసే దేవుడుగా, మన ప్రార్థనలు వినే దేవుడిగా గుర్తింపబడాలనేదే దేవుడైన యేసు ప్రభువారి యొక్క ఇష్టము, కోరిక. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం అద్భుతాలు లేవు అనే థాట్ అనేది తీసివేసి మనము దేవుని నామం పేరిట మనం కూడా శూరకార్యములు జరిగించగలము అనేది మనం నమ్ముతూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము మీ నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు సూచక్రియలు చేయగలము అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తప్పక మేము ఇది గుర్తుపెట్టుకొని అద్భుతాలు లేవు అనే ఇలాంటి ఒక థాట్ నుంచి మేము బయటికి వచ్చి మీ నామం పేరిట శూరకార్యములు మేము కూడా జరిగించలాగున సాయం చేయండి. అలాగే మీరే నిజమైన దేవుడు అని అనేకులకు తెలియపరిచేందుకు ఆ సువార్త చెప్పే ధైర్యాన్ని కూడా మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్నందరూ కూడా మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.